ఎంతో టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళలో చేసే విధంగా ఉండే క్యారెట్ హల్వా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే నేర్చుకుందాము. దానికోసం అయితే వీడియో మొత్తం చూడండి, మీకు ప్రాసెస్ మొత్తం క్లియర్ కట్గా తెలుస్తుంది. తర్వాత అయితే దీనికోసము క్యారెట్ని, డ్రై ఫ్రూట్స్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. అండ్ స్టార్ ఐటమ్ గోంద్ అండ్ సగ్గు బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇంకా ఇలాచీ పౌడర్ అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే కాచి చల్లార్చి పెట్టుకోవాలి. ఇంకా ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసి ఎర్రగా అయితే దూరగా వేయించుకొని అయితే మనము పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇదే కడాయిలోకి మనకు కావాల్సినంత నెయ్యి వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. అంత ఒకసారి కలియబెట్టి అండ్ మూత పెట్టి స్టీమ్ అవ్వాలి. వాటర్ మొత్తం అనేది బయటికి రావాలన్నమాట. వాటర్ మొత్తం బయటికి వచ్చిన తర్వాత అయితే మన ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వాడాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా మరిగేటప్పుడు అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అండ్ ముందుగా మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ఇందులోకి కలుపుకోవాలన్నమాట మరిగేటప్పుడు. అండ్ తర్వాత అయితే మన రుచికి సరిపడంత చక్కెర వేసుకొని అండ్ స్టార్ ఐటము గోంద్ సగ్గు బియ్యం వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత అయితే మనము మన హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా దించుకొని మనము గార్నిష్ చేసుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే సేమ్ పెళ్ళిళ్ళలో లాగా కుదిరింది నాకైతే. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సో క్యారెట్ మనం చక్కెర చూసుకొని వేసుకొని తింటే మంచిది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి కుదిరితే.